కలెక్టర్ అమ్మగారు దయచేసి మేము టీఆర్ఎస్ తరఫున పడుతున్నాయి పైసలు, కాంగ్రెస్ తరఫున పడుతున్నాయి పైసలు, బీజేపీకి కొంచెం వెనుకకు తీయాలని అనుకుంటారు కావచ్చు. ఇప్పుడు మేము పనులు చేసినాం, 15 లక్షలు పెట్టి రోడ్లు ఓపించినాం, బతుకమ్మ నెట్లు పెట్టించినాం, మహిళా సంఘం భవనం సగానికి వచ్చింది పని, డబ్బులు రావట్లేదు. దయచేసి అన్ని పార్టీలు ఒకటే, అందరూ కావాలి, కానీ బీజేపీ వాళ్ళను కొంచెం అధికారులు వెనుకకు తీయాలని ఆలోచన కొద్దీ తీస్తారా? మరి ఆఫీసులో వాళ్ళకు, కలెక్టర్ ఆఫీసుల వాళ్ళకు ఫోన్లు చేసి ఏమన్నా చెప్తారా? వెనుకకు తీయాలనుకుంటారా? దయచేసి అన్ని పార్టీలకు పైసలు పడతాయి, బీజేపీ పార్టీకి పైసలు పడతలేవు. దయచేసి మేము సర్పంచ్గా గెలిచినందుకు సంబరంగా ఉండన్నా, మేము కుమిలిపోయే బాధలు వచ్చినాయి తల్లి. కలెక్టర్ అమ్మగారు, అమ్మవైనా నువ్వే, బువ్వ పెట్టినా నువ్వే, మాకు ఏది పెట్టినా నువ్వే. దయచేసి మాకు డబ్బులు వచ్చేటట్టు చూడండి, మమ్మల్ని లోతున వడగొట్టే ప్రయత్నం చేయకూరి తల్లి. ఇప్పుడు మండల ఆఫీస్ పోతే ఏమంటారమ్మా? కంప్యూటర్లు ఓపెన్ అవుతలేవంటారు ఆఫీసులో అకౌంట్కి పోతే, కానీ వాళ్ళకు సఫాయిలకు పైసలు పడతాయి, అన్ని జీతాలు పడతాయి, అవిటికి ఓపెన్ అయిపోయినాయట. కానీ మేము 6 నెలలు అవుతుంది పనులు చేసి, ఇప్పుడు మేము అడకొచ్చిన కాడ పైసలు ఇంటి వెనుక వచ్చి లొల్లి పెడతారు, పైసలు పడతానే అన్నావు కదా, మాకు డబ్బులు పడతలేవు కదా, డబ్బులు కడతలేవు నువ్వు అని ఇంటి వెనుక వచ్చి లొల్లి పెడతారు. మేము ఆశ కొద్దీ ఏం చేసినామంటే, డబ్బులు గవర్నమెంట్ నుండి వస్తాయి కదా, అవి తెచ్చి ఇటు కడతామని పనులు చేసే పని చేసినాం, చేస్తే కానీ పైసలు పడతలేవు. దయచేసి మేము బాధాకరంగా రందిపోయి, ఇది ఎందుకు మేము గెలిచినట్టు, గెలవకుండా అయిపోవు కదా, గెలిస్తే ఓ బాధ, గెలవకుంటే ఓ బాధ, అప్పుల పాలు పడే బాధ వచ్చే కదా అని బాధపడతానని దయచేసి చర్య తీసుకోర్రి అమ్మగారు. మీ అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారం. ఇప్పుడు గెలిచిన సర్పంచులు కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ దయచేసి నా మనవి ఆలకించి ఏం చేసి వినాలని కోరుకుంటున్నా. కేంద్రం మంచి ఆలోచించింది నరేంద్ర మోడీ. గ్రామం అభివృద్ధి పెరగాలి, పల్లెటూళ్ళు పట్టణాలు కావాలని, అది 15th ఫైనాన్స్ డైరెక్ట్ గ్రామ పంచాయతీ ఖాతాల్లో పడి ప్రజలు అభివృద్ధి పొందాలి, వెంటనే నిధులు వాళ్ళ దగ్గర పోతేనే గ్రామాలు అభివృద్ధి పొందుతాయని పెంచిన డబ్బులను మరి కాంగ్రెసా లేకపోతే బీఆర్ఎసా, ఇక్కడున్న ఆఫీసర్లు కలెక్టర్ల ఎందుకు నిర్లక్ష్యం చేసి బిల్లులు కొంతమందికి తొక్కి పెడుతున్నారు, కొంతమందికి ఇస్తున్నారు. రాజకీయం అందరికీ ఎవరికైనా సొంతం కాదు. 5 సంవత్సరాలు అయిపోయినాక ఇంకోల సూచి వస్తుంది. అందుకొరకు దయచేసి కలెక్టర్ అమ్మ దీన్ని చొరవ తీసుకొని ఖచ్చితంగా ఈ 15 ఫైనాన్స్ ప్రతి గ్రామానికి అందిన రూపాయి వాళ్ళకు పనిచేసిన సర్పంచ్కి అందితే సంబరంగా పని చేస్తారు, ప్రజలకు ముందు పోయేది అనుకుంటుంది. కార్యకర్తలకు అందుబాటులో నాయకులు ఉండి ఈ పైసలు కలెక్టర్ల దగ్గర కానీ, మరి ఇప్పుడున్న కాంగ్రెస్ మంత్రుల దగ్గర కానీ మరి ఎందుకు దీన్ని రియాక్షన్ చేస్తారు, ఎందుకు ఈ డబ్బులు ఆగుతున్నాయి, ప్రజలకు సర్పంచులు అంత బాధతో ఎందుకు ఉంటున్నారు, ఆ పైసలు ఎందుకు అంతలేవు, అభివృద్ధి కొరకు చేస్తారా లేదా అట్లే తింటారా? ఖచ్చితంగా దాన్ని చేసి అది కలెక్టర్లకు ఆర్డర్ ఇచ్చి ఆ డబ్బులు ప్రజలకు అందేటట్టు చేయాలని సర్పంచ్లా నేను కోరుకుంటున్నా. కానీ కొంతమంది మరి ఆఫీసర్ల లేకపోతే రాజకీయ నాయకుల మాటల మరి ఇన్ని కొంతమందిని సర్పంచులను తొక్కిపెట్టాలని చూస్తున్నారు. అది ఎందుకు? వాళ్ళు రేపు వాళ్ళకు సుధా అలాంటి పాలన సుధా వస్తుంది కదా. అందుకొరకు రాజకీయం అన్ని ఊళ్ళు ఇలా నేను ఒకరు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు ఏ నాయకునైనా వాళ్ళు కొనాడడం నడుస్తుంది. ఖచ్చితంగా దాన్ని నరేంద్ర మోడీ పేరు నిలబెట్టాలనుకున్నప్పుడు ఆయన పార్టీల కొరకు చూస్తలే నరేంద్ర మోడీ. ఇలా బీజేపీని గెలిచినరా,
ఇంకోట కాంగ్రెస్ గెలిచింది, ఒకడ బీఆర్ఎస్ గెలిచింది, ఒకడ సిపిఐ గెలిచింది, ఒకడ ఇండిపెండెంట్ గెలిచింది. కానీ గ్రామ పంచాయతీలకు 15 అందరికీ సమానం డబ్బులు వేస్తాను కదా, దాన్ని మీరెందుకు ఆపగలుగుతారు? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ప్రజలు పనిచేస్తే దాన్ని నేను ప్రశ్నిస్తాను. అది ఖచ్చితంగా ప్రభుత్వానికి మీరు చొరవ తీసుకొని ఆఫీసర్ని ఎందుకు గ్రామ పంచాయతీల నిధులు ఎందుకు ఆపుతారు? ప్రజలకు ఎందుకు సర్పంచ్ను పనిచేసుకోకుండా చేస్తారు అని దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరినీ ఆలోచించి కలెక్టర్ అమ్మకు మరి కలెక్టర్ అమ్మ దగ్గర జిల్లా భాష ఆమె, మరి కలెక్టర్ అమ్మ సుధా ఈ ఎంపీ ఆఫీస్కు చేసి ఫోన్ చేసి వాళ్ళ డబ్బులు ఎందుకు రిలీజ్ అవుతలేవు, వెంటనే ఏఈలకు డీలకు వాళ్ళకి చెప్పి వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిలీజ్ చేసి అందుబాటులో అందాలని మన గ్రామం పచ్చగా ఉంటేనే రాష్ట్రం పచ్చగా ఉంటుందని ఆలోచన ఉంది ప్రధానమంత్రి. ఎవరైనా దేశానికి ఎవరున్నా రాజు, ఆ రాజు చేసిన పనులు ఖచ్చితంగా ప్రజలు చేరాలంటే ఆ పని చేసి చూపించేందుకు సర్పంచులకు ఆ పవర్ ఇవ్వాలని కలెక్టర్ మనం కోరుకుంటూ, మరొకసారి ఏమైనా తప్పులు మాట్లాడితే మేము రాజకీయంగా తప్పులు మాట్లాడితే దాన్ని మీరు దృష్టిగా తీసుకోవద్దు. ఇది ప్రజల కొరకే, ప్రజారాజ్యం గెలిచేంతసేపే రాజకీయం, గెలిచినాక ప్రజల కొరకు పనిచేయాలని చెప్పుకుంటూ కోరుకుంటున్నాను. నేను బేదిగాల్, మా భార్య సర్పంచ్, నేను మాజీ మార్కెట్ డైరెక్టర్ను. నా పేరు సారమ్మ. ఏమంటారు అధికారులు పోతే మీకు కంప్యూటర్లు ఓపెన్ అవుతుంది ఏమంటారు? కంప్యూటర్ ఎందుకు ఓపెన్ కావు? దానికి ఎవరి దగ్గర ఉన్నది అది ఓపెన్ అయినందుకు కొరకు. ఇప్పుడు సిస్టమ్ పనిచేస్తలేదా? సిస్టమ్ పనిచేయాలంటే ఎన్ని రోజులు పనిచేయదు? 6 నెలలు పని చేయకుండా పోతుందా? ఎందుకు పనిచేస్తలేదు? కొందరికి అవుతుంది పని, కొందరికి కాదా? ఇప్పుడు ఆ సిస్టంలోకి వెళ్ళే జీతాలు ఇవ్వాలి, అవి జీతాలు ఇచ్చేయాలి. వాళ్ళు పని చేస్తారు కాబట్టి ఇచ్చినాం. అందుకెళ్ళే వీళ్ళ జీతాలు పోవాలి, తీస్తారు, వాళ్ళకి ఇస్తారు. మరి మా వరకే వచ్చే వరకు కంప్యూటర్ పని చేస్తారేమంటారు? దానికి కారణం ఏంది చెప్పాలి. ఈ కలెక్టర్ అమ్మ చెప్పాలి, ఇటు ఎంపీఓ గారు చెప్పాలి. ఇది నేను ఖచ్చితంగా మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తా. వేరే ఊరు సర్పంచ్లకు వస్తున్నాయి. కొంతమంది సర్పంచ్లకు ఇస్తుండ్రు, కొంతమంది సర్పంచ్లకు ఇస్తలేరు. ఏమన్నా అంటే ఇది చేసుకో అది చేసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు వానలు పడ్డాయి, చిన్న దోమలు ఉంటాయి, సన్సెట్ చేయాలి, మోరీలలో మురికిళ్ళు, ఇప్పుడు కాలువలు తీయాలి. వాళ్ళు రోజు నిత్య పైసలు ఇవ్వంటారు. ఏది వాళ్ళు గడ్డి చెక్కిస్తే మోరీలు తీయాలి. నువ్వేమే సర్పంచ్ గడ్డి ఎక్కాలి, మరి చెక్కియాలి, మరి పేన బిల్లు ఇస్తలేరు. ఇవ్వండి. ఇంత గత పాలకులు 2 సంవత్సరాలు పరిపాలన లేక బోర్ ఖరాబ్ అయ్యి మా ఊళ్ళే పచ్చకామీలు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి చేస్తే 1,35,000 రూపాయలు ప్లాంట్ రిపేర్ చేయించడానికి చేసింది. వాళ్ళకి ఆ సుత బిల్లులు ఇస్తలేరు. అవి చేయమంటే మరి అవి ఇవ్వకపోతే తెచ్చిన కాడ వాళ్ళు సుత అడుగుతారు కదా. అప్పుడు ఎందుకంటే ముందు పరిస్థితి పిచ్చి తెచ్చినాం. నేను ప్రభుత్వంలో లేను కాబట్టి అందుకొరకు తొక్కి పెట్టాలని కొంతమంది నాయకులు చేసినట్టు అనిపిస్తుంది. కనీసం ఆఫీసర్లారా ఖచ్చితంగా మీరు 50 సంవత్సరాలు ఉండేటి వాళ్ళు, ఇలా నా ప్రభుత్వం ఉండవచ్చు, ఇంకోసారి ఇంకో ప్రభుత్వం ఉండవచ్చు, నేను కాంగ్రెస్ బీజేపీలో ఉండవచ్చు, కానీ ప్రధానమంత్రి అట్లా ఏకపక్షం చూస్తలేరు కదా. ప్రతి ఊరుకు డబ్బులు పంపాలని ప్రతి వస్తానే కదా. మీరు ఆపువేటుడు ఇది న్యాయం కాదు. ఇంకోసారికి మాత్రం మీకు తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తారని ప్రజలు చెప్తున్నారు. మీరు కలెక్టర్ అమ్మ గారు, మీరు పార్టీలకు అతీతంగా మీరు గౌరవంగా మా జిల్లాకు మీరు భాష అమ్మ. ఖచ్చితంగా మాకు మా ప్రజలకు నరేంద్ర మోడీ 15 ఫైనాన్స్ నుంచి డైరెక్ట్ గ్రామ పంచాయతీ ఖాతాలకు ఇవి పడుతున్నాయి. ఆ డబ్బులు తీసి ప్రజలకు అందుబాటుతట్టు ఉండేటట్టు ఖర్చులకు ఇచ్చేందుకు మీరు చొరవ చూపించకపోతే కొందరికి కాంగ్రెస్ ఉన్న సర్పంచులకు కొందరికి అవుతున్నాయి, బీఆర్ఎస్ ఉన్న సర్పంచులకు కొందరికి అవుతున్నాయి. మా అసలు బీజేపీ ఉన్న వాళ్ళకు వెనక తొక్కేయాలని మమ్మల్ని కొద్దిగా పట్టించుకుంటారమ్మా. ఖచ్చితంగా మాకు తల్లి లాంటి నువ్వు, మాకు భారతదేశం అమ్మ, భారతమాత. మా కరీంనగర్ జిల్లాకు అమ్మవు, భారతమాత అమ్మ అంటే కన్న తల్లి. అసొంటి కలెక్టర్ అమ్మ మాకు ఖచ్చితంగా చర్య తీసుకొని మాకు ఈ పనులు చేయాలని, మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాము.